హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీకు వానపాములు బాగా రావాలంటే నేను ఒక వీడియో అయితే క్లుప్తంగా చూపించబోతున్నాను. చూసారా? వానపాము ఇలాంటి మడి అయితే కట్టుకోవచ్చు. నేను సిమెంట్ లేని మడిలో పెట్టాను. మొత్తం తీసేస్తున్నాను అనమాట. ఈ బకెట్లో నింపుకొని బెండ మొక్క పెడదామని. చూసారా? ఇవన్నీ వంగ మొలకలు, వంగ కట్టెలు మొత్తం అయిపోయినాక ఏర్లతో సహా తీసేసాను. చూపిస్తాను. చూసారా? మొత్తం తీసేసాను. వీటి వేర్లలో చూసారా వానపాములు ఎలా ఉన్నాయో. ఇదండి, కుప్పలు కుప్పలుగా వానపాములు అయితే మన గార్డెన్లో ఉన్నాయి. నేను కొంచెం కిచెన్ కంపోస్టు అవన్నీ నింపి పెట్టాను. ఇవి వంగ మొలకలు అలాంటివి అన్నమాట. వంగ చెట్లు మొలకలనే వస్తుంది నాకు. చూసారా? కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. ఏమైనా డైరెక్ట్ మనం వంగ మొక్క అయితే పెట్టుకోవచ్చు. చూసారా వానపాములు ఎన్ని ఉన్నాయో. పందికొక్క తినేగా ఇంకా ఉన్నాయి అన్నమాట వానపాములు. చూసారా? ఇవే అండి మనకు బాగా బలము. నేను కిచెన్ కంపోస్ట్ ఇక్కడ నింపాను కదా, మిగిలిన అన్నము కూరలు అన్నీ. భయం వేస్తుంది ఎక్కడ కట్ అయిపోతాయో అని వానపాములు. చూసారా? చిన్న చిన్నవి పెద్ద పెద్దవి అన్నీ ఉన్నాయి. చూసారా? అదండి లోడతా ఉంటే కుప్పలు కుప్పలుగా వస్తున్నాయి. కిచెన్ కంపోస్ట్కు వానపాములు బాగా వస్తాయి. ఈ ఎండుటాకులు నాకు అనుభవం అన్నమాట. చిన్నప్పటి నుంచి మా అమ్మగారు ఇలాగే చేసేవాళ్ళు. ఎండుటాకులు దెబ్బల్లో అలా నింపేవారు అనమాట. ఎండుటాకులు, పుల్లలు, కట్టె పుల్లలు, పశువుల కింద పుల్లలు అన్నీ. వాటికి బెడ్స్ వర్షం వచ్చిందంటే అవి పనుకోవు, దోమలు ఎక్కువ ఉంటాయని. అప్పుడు ఈ పచ్చి ఆకులు తీసుకొచ్చేసి కొమ్మలు అవన్నీ పొలాల మధ్య ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసి నేను కూడా మోసేదాన్ని. అప్పుడు మా అమ్మ ఇవన్నీ ఎందుకు మా అంటే వాటికి పడగ్గా ఉపయోగపడతాయి, బాగా పనుకుంటాయి చల్లగా, వర్షాకాలంలో వెచ్చగా, దోమలు రావు, ఆ నెమ్ము అనేది పీల్చుకుంటాయి అన్నమాట. మళ్ళీ దెబ్బలో వేసుకుంటే మనకు ఎరువుగా ఉపయోగపడుతుంది అని చెప్పేది. నేను అదే ఫాలో అవుతున్నాను ఇప్పటికీ. చూసారా? ఎర్రలు కుప్పలు కుప్పలుగా మన గార్డెన్లో ఉన్నాయి. ఇలా నింపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. చూసారా? పెద్ద పెద్ద ఇవి లోడతా అంటే వస్తాండి. మీకు చూపించాలా, మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. మనం ఏదైనా అనుభవపూర్వకంగానే బాగా తెలిసి వస్తాయి అన్నమాట. ఇంకా అన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి ఎక్కువ. మిగిలిన అన్నము కూరలు అవే వేసాను. ఎర్రలు అయితే విపరీతంగా ఉన్నాయి. అవి కూడా కుళ్ళిపోతాయి. వంగకడ్డీలు అందులో కూడా ఎర్రలు ఉన్నాయి. కిందికి తోసేసాను, చూపించడం కుదరదని ఈ మడిలో ఉన్నవే మీకు చూపించాను అన్నమాట. ఇంకా మనకు ఎలాంటి ఎరువులు అవసరం లేదు. ఇట్లా వానపాము వెత్తాలతో మట్టి కలిసిపోయింది అనుకో, ఎరువు కూడా పెద్దగా అవసరం ఉండదన్నమాట. వేపపిండి కూడా కలుపుకోని అవసరం లే. ఇది పూర్తిగా కంపోస్ట్ అయితే ఎండుటాకులు ఇవన్నీ కట్టెలు అవన్నీ కలుపుకుంటే మంచిదే. వేపపిండి పశువుల ఎరువు కలుపుకునేప్పుడు వేపపిండి తప్పనిసరి కలుపుకోవాలి. నేను ఈ బకెట్లో నింపుకొని బెండ మొక్క పెట్టేస్తాను ఫ్రెండ్స్. మళ్ళా మనము సిమెంట్ ఇటుకలు ఇలా ఒకటి మీద స్టెప్ బై స్టెప్ ఇలా పెట్టుకుంటూ వస్తానన్నమాట. ఇలాగే ట్రై చేయండి. మీకు వానపాములు అనేది చాలా బాగా వస్తాయి. చూసారా? చాటుతో తెచ్చి ఈ టబ్బులో నింపాను అనమాట మట్టి. చూసారా ఎన్ని వానపాములు ఉన్నాయో, లెక్కలేనన్ని ఉన్నాయి. ఇంకా అక్కడక్కడ కొన్ని కొన్ని వేసేసాను ఫ్రెండ్స్. చూసారా? కిచెన్ కంపోస్ట్లో మనకు ఇలా వస్తాయన్నమాట. ఇలా ఉంటేనే మనకు మట్టి అనేది గుల్లగాను ఉంటుంది, బాగా బలం అన్నమాట మొక్కలకి. చూసారా? మొత్తం అడుగుకి వెళ్ళిపోతాయి. అడుగుకి వేసేస్తాను. ఎండుటాకులు అన్నీ ఉన్నాయి కదా, తింటాయి బాగా.
మనం పందికొక్కులు రాకుండా చూసుకుంటే ఇన్ని వానపాములు అయితే వస్తాయన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి. చూసారా, లోపలికి వెళ్ళిపోతా ఉంది. చూసారా, చూసారా ఎంత పెద్దది. చాలా ఉన్నాయి. ఇది ఇక్కడ, అది కొంచెం చిన్నది, ఇది కొంచెం పెద్దది. ఇదంతా కిచెన్ కంపోస్టే, మన వంటింటిలోంచి వచ్చే వీటిని డిస్టర్బ్ చేయాలంటే నాకే కొంచెం బాధగా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మన గార్డెన్లో వానపాములు ఎలా ఉన్నాయో. ఎండిపోయిన ఆకులు అన్నీ ఇట్లా ముందు ఒక బండలు పెట్టుకొని బెడ్ లాగా తయారు చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇటుకలు పేర్చుకుంటారా అండి. చూసారా, ఇట్లా ఇటుకలు పేర్చుకుంటారా అండి. మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు కొంచెం ఇటుకలు కదిలిచ్చి మొక్కలు పెట్టుకోండి ఇట్లా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇలాంటి ఒక మడి తయారు చేసుకున్నారనుకో, వానపాములను మనం సులభంగా పెంచుకోవచ్చు కిచెన్ కంపోస్ట్ తోటి. చూసారా, పేర్చుకుంటా ఒక్కొక్క ఇటుకు ఇలా పేర్చుకుంటా మనకు ఎంత లోతు అయితే అంత కావాలో పెట్టుకుంటూ రావచ్చు. వానపాములు చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇలా మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ అయితే మనం పెంచుకోవచ్చు. ఇంకా కొన్ని ఇటుకలు అయితే ఉన్నాయి, దాని లెవెల్కి అయితే పెట్టేస్తాను అనమాట. ఇలా ఉందన్నమాట. చూసారా, చాలు, ఆ మాత్రం ఉంటే చాలు. మనం కిచెన్ కంపోస్ట్ నింపుకుంటా సైడ్ వచ్చేసి ఆలు పెట్టాను. ఆ సైడ్ పక్కన ఉండే దాంట్లో 2 ఇటుకలు అడ్డంగా పెట్టాను. ఇందులో కిచెన్ కంపోస్ట్ మొత్తం రెడీ అయిపోయింది. తీసేసి వేరే మొక్కలైతే మనం పెట్టుకోవచ్చు అన్నమాట.